ఆంధ్రప్రదేశ్లో పింఛన్లు సామాజిక పింఛన్ల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం కొన్ని ఆదేశాలు అయితే జారీ చేసింది. రానున్నటువంటి మే 1వ తేదీన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారెవ్వరికీ ఇబ్బంది కలగకుండా సామాజిక పింఛన్లను లబ్ధిదారులకి అందేలాగా తగిన ఏర్పాట్లు చేసుకోండి అంటూ కూడా ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే కొన్ని ఆదేశాలు అయితే జారీ చేసింది. ఆ ఆదేశాలు ఏంటనేది మనం ఒకసారి స్క్రీన్ మీద చూసేటువంటి ప్రయత్నం చేస్తే, పింఛన్ల పంపిణీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరింది. మొన్న అంటే ఏప్రిల్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఈ పింఛన్ల పంపిణీ వ్యవహారంలో గందరగోళం జరిగింది. దానివల్ల 33 మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఆ విషయంలో అంటే గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పింఛన్ల పంపిణీ వ్యవహారంలో విఫలమైంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి జవహర్ రెడ్డి కూడా ఈ పింఛన్ల పంపిణీ వ్యవహారంలో విఫలమయ్యారు. గతంలో జరిగినటువంటి తప్పిదాలు మళ్ళీ జరగకుండా మీరు చూసుకోండి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి మే 1వ తేదీన పింఛన్దారులకు పింఛన్ అందేలా చూడాలి అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం అయితే ఆదేశాలు జారీ చేసింది. పింఛన్ సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సినటువంటి మార్గనిర్దేశకాలను మార్చి 30న జారీ చేసినట్లు వెల్లడించింది. సో అసలు పింఛన్లతో పాటుగా ఈ నగదు బదిలీ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకు అనుసరించాల్సినటువంటి మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం మార్చి 30వ తేదీనే జారీ చేసింది. జారీ చేసిన నేపథ్యంలోనే అంటే ఈ ఎన్నికల విధుల్లో అలాగే ఈ సామాజిక పింఛన్లు ఏవైతే ఉన్నాయో అవి వాలంటీర్ల ద్వారా పంచడానికి వీల్లేదు అంటూ కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్ల మీద వేటు వేసినటువంటి నేపథ్యంలో ఏప్రిల్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్లో గందరగోళం చోటు చేసుకుంది. 33 మంది వృద్ధులు ఈ పింఛన్లు తీసుకునేందుకు వచ్చి వాళ్ళు ప్రాణాలను కోల్పోయారు. అటువంటి ఘటనలు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. లబ్ధిదారులకు పింఛన్దారులకు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఇబ్బంది కలగకూడదు అంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే ఆదేశాలు జారీ చేసింది. ఆ మార్గనిర్దేశకాలు అంటే మార్చి 30వ తేదీన ఏవైతే అనుసరించాల్సిన మార్గనిర్దేశకాలు ఉన్నాయో ఆ మార్గదర్శకాలను వాస్తవ దృష్టితో ఆలోచించి అమలు చేయాలని సిఎస్ జవహర్ రెడ్డికి తేల్చి చెప్పింది. పంపిణీకి శాశ్వత ఉద్యోగులను వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. సో ఈ పింఛన్ల పంపిణీకి కానీ లేదంటే నగదు బదిలీ పథకాలకు కానీ శాశ్వత ఉద్యోగులను వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం సిఎస్ జవహర్ రెడ్డి గారికి తేల్చి చెప్పింది. పింఛన్ల ఇంటింటి పంపిణీకి వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని ఈసీ ఆదేశించింది. సో గతంలో ఈసీ ఈ వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల విధుల్లో భాగం చేయొద్దు అంటూ కొన్ని ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో పింఛన్ల ఇంటింటి పంపిణీకి వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని ఈసీ జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. పింఛన్ల అందజేతలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై చాలా ఫిర్యాదులు అందుతున్నాయి. మనం ఇందాక మాట్లాడుతున్నట్లుగా పింఛన్ల అందజేత విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరు మీద చాలా ఫిర్యాదులు అందుతున్నాయి. ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ప్రభుత్వం అలాగే అధికారులు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పింఛన్లు అందజేయడం లేదు అనేటువంటి ఫిర్యాదులు అందుతున్నాయంటూ ఈసీ పేర్కొంది. లబ్ధిదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురైనట్లుగా తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. సో మనం ఏప్రిల్ 1వ తేదీని చూసుకున్నట్లయితే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తీవ్ర ఇబ్బందులు కలిగినటువంటి నేపథ్యంలో ఆ అంశం మా దృష్టికి వచ్చింది అంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం జవహర్ రెడ్డికి తెలియజేసినట్లుగా ఈ వార్త సారాంశాన్ని మనం గ్రహించవచ్చు.
ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా పంపిణీతో పాటుగా ఉద్యోగుల ద్వారా అందజేయవచ్చని గత మార్గదర్శకాల్లో చెప్పినట్లు వెల్లడించింది. సో ఈ పింఛన్ల పంపిణీ విషయంలో ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా కానీ లేదంటే ఉద్యోగుల ద్వారా అందజేయవచ్చని తమ మార్గదర్శకాల్లో చెప్పినట్లుగా వెల్లడించింది. సో ఎలక్ట్రానిక్ విధానం ద్వారా అందజేయచ్చు, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులు డైరెక్ట్గా లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆ పథకాలు అందజేయవచ్చు, ఆ పింఛన్ల పంపిణీ చేయొచ్చు అన్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. లబ్ధిదారులకు అసౌకర్యం కలగకుండా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సిఎస్ జవహర్ రెడ్డికి సూచించింది. సో ఎట్టి పరిస్థితుల్లో లబ్ధిదారులకు అసౌకర్యం కలగకుండా ఇబ్బందులు లేకుండా ఈసారి వాళ్ళకి పింఛన్లు పంపిణీ చేయాలన్నట్లుగా సిఎస్ జవహర్ రెడ్డికి ఎన్నికల సంఘం సూచించింది. అసలు గతంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి జవహర్ రెడ్డి గారికి జవహర్ రెడ్డి గారి మీద కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయబోతుంది. ఈ పింఛన్ల పంపిణీ వ్యవహారంలో ఆయన విఫలమయ్యారు, ఆయన జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, కావాలనే పింఛన్దారులను గతంలో ఆయన ఇబ్బందులు పెట్టారు అంటూ రకరకాల వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆయన మీద చర్యలు తీసుకోబోతుంది, ఆయన మీద వేటు వేయబోతుంది, ఆయన్ని బదిలీ చేయబోతుంది అంటూ రకరకాల ఊహాగానాలు తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈసారి ఎన్నికల సంఘం మాత్రం జవహర్ రెడ్డి గారికి కొన్ని ఆదేశాలు అయితే జారీ చేసింది. చాలా స్ట్రిక్ట్గా చెప్పినట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఎట్టి పరిస్థితుల్లో గతంలో జరిగినటువంటి తప్పిదం ఏదైతే ఉందో అది పునరావృతం కాకుండా చూసుకోండి. మే 1వ తేదీన పింఛన్దారులకు పింఛన్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి పింఛన్లు ఇవ్వండి అంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం అయితే జవహర్ రెడ్డి గారికి సూచించింది.